మీ ఇద్దరు నాతో కలిసి ప్రయాణించాలి. మీరు రామదాస్ గారు ఎమ్మెల్యేగా మళ్ళీ మీరు ఎంపీగా పోటీ చేయాలని చెప్పి మా ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఇవాళ దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కదా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇవాళ బీజేపీతో, పవన్ కళ్యాణ్తో, అట్లాగే చాటుగా కాంగ్రెస్తో కూడా, ఇక్కడ షర్మిలతో కూడా జతకట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానికి చాలా కుతంత్రాలు పన్నుతున్నాడు చంద్రబాబు నాయుడు, అవునా? నక్క జిత్తులు చంద్రబాబు నాయుడు ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎంతమందితో జతకట్టినా ఇవాళ మళ్ళీ ప్రభుత్వంలో వచ్చేది, ముఖ్యమంత్రి అయ్యేది మన జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కదా? అవునా కదా? మాట జగన్ గారు ఒక మాట చెప్పాడంటే అది నెరవేర్చేటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చెప్పిన మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇవాళ నవరత్నాల పేరుతో మేనిఫెస్టో ఇచ్చి 100% అమలు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. 2014లో 650 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు, అవునా కదా? ఇవాళ మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ అని చెప్తే బీజేపీ వాళ్ళు నువ్వు జనాన్ని మోసం చేస్తావు, నీ మేనిఫెస్టోలో మా ఫోటోలు పెట్టద్దు, మా పార్టీ ఇది పెట్టద్దు, గుర్తు పెట్టద్దు అని చెప్పి వాళ్ళ బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుకి చెప్తే పవన్ కళ్యాణ్ బొమ్మ, చంద్రబాబు నాయుడు బొమ్మ వేసుకుని మేనిఫెస్టో రిలీజ్ చేశారంటే మోడీనే పెద్ద మోసగారంటే మోడీని మించిన మోసగారు మన చంద్రబాబు నాయుడు, అవునా కదా? మోడీ నా ఫోటో పెట్టద్దు, నీ మేనిఫెస్టో అన్నాడంటే నువ్వు చెప్పేది పచ్చి అబద్ధాలు, నువ్వు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మరు, నీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తాను మోడీయే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడుకి, బీజేపీ చెప్తుంది వాళ్ళ భాగస్వామి ఇవాళ. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఎవరు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఇల్లు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? మహిళలకి ఆసరా పథకం ఇచ్చింది ఎవరు? ఆ రోజు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేశాడా చంద్రబాబు నాయుడు? అట్లాగే రైతు రుణమాఫీ చేస్తానని చేశాడా? రైతు భరోసా ఇచ్చింది ఎవరు? అట్లాగే అమ్మఒడి ఇచ్చింది ఎవరు? ఏది చూసినా అనుకున్నట్టు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మే 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి, అవునా కదా? ఆయన 130 సార్లు బటన్ నొక్కి 2,60,000 కోట్లు పేదవాళ్ళకి ఇచ్చాడా లేదా? పేదవాళ్ళ పిల్లల కోసం 45,000 స్కూళ్ళు బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, అవునా కదా? అట్లాగే అనేక వేల కోట్ల ఆరోగ్యం కోసం, మీ అందరూ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అవునా కదా? ఇవాళ సచివాలయ వ్యవస్థ పెట్టి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, అవునా కదా?